టాపిక్ ఏంటంటే ఒక జేసన్ ఆబ్జెక్ట్ నుంచి, ఓకే, మన దగ్గర ఉన్న ఈ జేఎస్ఎన్ ఉంది, ఈ స్టేట్స్ అనే జేఎస్ఎన్ ఉంది. ఈ జేఎస్ఎన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చి మన డిస్ట్రిబ్యూట్ డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ అ టాపిక్. ఓకే, జేఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ state will check JSON to list view. What is the topic? Import this one. So నా JSON ఏంటి? సో ఐ విల్ డిఫైన్ ద JSON ఇయర్. ఓకే, మై JSON కాపీ చేసుకొని, ఓకే, పైన స్టేట్స్ JSON ఈక్వల్ టు మై JSON. ఓకేనా, ఇది నా JSON. సో స్టేట్స్ అనే కీలో అరే ఉంది. ఈ అరేని ఈ అరే అనేది ఈ స్టేట్స్ అనే కీలో ఎన్ని లిస్ట్ ఉన్నాయో ఆ లిస్ట్ ని నేను డిస్ప్లే చేయాలి. దిస్ ఈజ్ నేను తీసుకున్న ఈ లిస్ట్ లోపల ఏముంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ లో నేమ్ డిస్ప్లే చేయాలి, ఐడి డిస్ప్లే చేయాలి, కింద స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జేఎస్ఎన్ నుంచి నేను డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఆ రిట్రీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ లిస్ట్ వీల్ ఎలా డిస్ప్లే చేయాలన్నది ఇది టాపిక్. ఓకే, ఫస్ట్ ఒక లిస్ట్ వ్యూని డిజైన్ చేయాలి, స్క్రీన్ డిజైన్ చేయాలి. ఓకే, స్కాఫోల్డ్. ఓకే, బిఫోర్ ద స్కాఫోల్డ్ అంటే ఈ స్క్రీన్ డిజైన్ చేసే ముందు ఈ స్క్రీన్ కి నావిగేషన్ అనేది మనం మెయిన్ డాట్ లో డిఫైన్ చేద్దాం. సో కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్. JSON to list view. JSON to list view. This is entry point of the application. Let's run the application. Here, yeah, this is project run అవుతుంది. సో మెయిన్ వైల్ మనం ఏం చేద్దాం అంటే, ఐ థింక్ మీకు ఈ JSON అర్థమై ఉంటుంది. ఈ స్టేట్స్ అనే అరేలో వాళ్ళు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. లేవునా? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 11 ఏవైతే ఉన్నాయో ఈ 11 ని నేను స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే చేయాలి. అంటే ఏం చేయాలి, ఇది టోటల్ JSON. ఈ JSON స్టేట్స్ అనే కీలో అరే ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్స్ అనే కీ నుంచి ఈ అరేని తీసుకొచ్చి ఈ స్టేట్స్ అరేలో ఉన్న లెంత్ ని మనం లిస్ట్ చూపిస్తాం. ఫస్ట్ పాయింట్ ఐటమ్ కౌంట్. ఐటమ్ బిల్డర్ లో ఏం చేస్తామంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఆబ్జెక్ట్ లో ఉన్న నేమ్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ గోల్. ఫస్ట్ మనం యాప్ బార్ చేద్దాం. యాప్ బార్ అండ్ టైటిల్ టెక్స్ట్. ఓకే, యాప్ బార్ JSON to list view. యాప్ బార్ అండ్ బాడీలో ఏం తీసుకుంటాను, లిస్ట్ వ్యూ డాట్ ఏం తీసుకోవాలి, ఏదైనా బిల్డర్ చెప్పండి. బిల్డర్. బిల్డర్ లిస్ట్ డాట్ బిల్డర్ తీసుకుంటాను. సో ఈ బిల్డర్ లో మనకి ఇండెక్స్ entry. ఓకే,
ఓకే, సో డన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మనం ఐటమ్ కౌంట్ అని ఇవ్వాలి, రైట్? సో ఇప్పుడు లిస్ట్ డాట్ బిల్డర్ కి మనం ఏం చేయాలి నెక్స్ట్? ఐటమ్ కౌంట్. ఐటమ్ కౌంట్. ఎలా తీసుకొస్తాం ఐటమ్ కౌంట్ ని చెప్పండి? ఐటమ్ కౌంట్ అంటే ఏంటి? ఈ స్టేట్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెచ్చుకురావాలి. అంటే ఎలా తీసుకొస్తాం? స్టేట్స్ ఆఫ్ స్టేట్ జేసన్ ఆఫ్, చెప్పండి. JSON of states dot length ఓకే, dot length. వస్తుందా? చూద్దాం వస్తుందా చూద్దాం. ఓకే, క్లియరా? అర్థమైందా? సో ఇప్పుడు ఇలా నేను డైరెక్ట్ గా రాసే బదులు నేను ఇక్కడ బిల్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఫస్ట్ స్టేట్స్ తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను? స్టేట్స్ జేసన్ ఆఫ్ కీ ఏంటి? స్టేట్స్. States. ఇప్పుడు ఈ స్టేట్స్ మీద మౌస్ ఓవర్ చేస్తే ఏమొచ్చింది? లిస్ట్ వచ్చిందా? ఇక్కడ చూసారా? లిస్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందా? లిస్ట్ అని వచ్చింది చూసారా? అర్థమైందా? Yes. అంటే అది ఐడెంటిఫై చేసింది, అంటే ఈ స్టేట్స్ అనే కీలో లిస్ట్ ఉంది. అర్థమైందా? స్టేట్స్ అనే కీలో లిస్ట్ ఉంది కాబట్టి టైప్ లిస్ట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టేట్స్ స్టేట్స్ డాట్ లెంత్. అయితే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు ఇదేంటి? ఎక్స్పెరిమెంట్ మార్క్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే స్టేట్స్ అనే కీలో డేటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అందుకే డేటా ఉంటే డేటా వస్తుంది, డేటా లేకపోతే అలా ఎంటీ ఎర్రర్ పెడతా. ఓకేనా? అంటే అప్పుడు క్రాష్ అయ్యే ఛాన్స్ ఉండదు. స్టేట్స్ అనే కీలో డేటా లేకపోతే ఎంటీ అరే అనేది ఈ స్టేట్స్ కి అసైన్ అవుతుంది. అప్పుడు ఏంటి? లెంత్ అనేది 0, ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్స్ లో డేటా ఉంటే స్టేట్స్ డేటా లెంత్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ చెప్తాను మీకు నల్ల సేఫ్టీ గురించి చెప్పేటప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. 29th లైన్ క్లియరా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ ఐటమ్ కౌంట్ తెలిసిపోయింది. ఓకే, ఎన్ని స్టేట్స్ ఇక్కడ డిస్ప్లే చేయాలో తెలిసిపోయింది. బట్ ఆ స్టేట్స్ మనం డిస్ప్లే చేయాలంటే ఈ ఐటమ్ బిల్డర్లో సమ్ డిజైన్ చేయాలి. సో డిజైన్ చేయాలి అంటే మనం ఎదర్ కాలం తీసుకొచ్చి, సో కాలంలో చిల్డ్రన్ తీసుకొచ్చి ఇక్కడ స్టేట్ నేమ్ డిస్ప్లే చేద్దాం. సో డౌన్ లో స్టేట్ ఐడిని డిస్ప్లే చేద్దాం. అర్థమైందా? అన్ని డేటా వచ్చింది ఇక్కడ. ఓకే, ఎందుకంటే మనం డిస్ప్లే చేసాం కాబట్టి. ఇక్కడ ఎన్ని వచ్చి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చాయా? 11 వచ్చాయా? అంటే ఇక్కడ అయిపోయిందా? స్టేట్స్ లో డేటా ఉంది, స్టేట్ లెంత్ ఐటమ్ బిల్డర్కి ఇచ్చా. సో అందుకోసమే 11 టైమ్స్ ఈ డేటా అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది. బట్ యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ ఏంటంటే స్టేట్స్ లోపల లెంత్ తీసుకుంటా. స్టేట్స్ లోపల ఈచ్ స్టేట్ అరే లోపల ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంది, అంతేనా? ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంది అంటే ఏంటి? స్టేట్స్ అరే లోపల ఇండెక్స్ ను పాస్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ వస్తుంది. అగైన్ ఈ ఆబ్జెక్ట్ లో నేమ్ ఉంది, ఆ నేమ్ తీసుకొచ్చి మనం డిస్ప్లే చేయాలి. ఓపీస్ క్లియరా? అర్థమైందా నేను చెప్పేది? సో అంటే ఏంటి? ఇక్కడ రాయాలి ఆ కోడ్. అంటే ఐటమ్ బిల్డర్ లో ఇండెక్స్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తే, ఇప్పుడు నేను ఇండెక్స్ ఇక్కడ ప్రింట్ చేసి నేను రన్ చేస్తే ఇక్కడ డిస్ప్లే చూసారా? ఇండెక్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ఈ ఇండెక్స్ తీసుకొని వెళ్ళి ఈ స్టేట్స్ అప్లై చేస్తే, అంటే స్టేట్స్ ఆఫ్ ఇండెక్స్ అనే పాస్ చేస్తే అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ ప్రింట్ అయింది. ప్రింట్ అయిందా? అర్థమైందా? Yes. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ ప్రింట్ అయింది కదా, మరి ఈ ఆబ్జెక్ట్ ని తీసుకువచ్చి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. అంటే ఏం చేయాలి? అగైన్ ఒక ఒక ఫైనల్ స్టేట్ ఆబ్జెక్ట్ అని ఒక వేరియబుల్ అలా తీసుకొచ్చి స్టేట్స్ ఆఫ్ ఇండెక్స్ ని పాస్ చేస్తాను. ఓకేనా? అంటే ఏమవుద్ది? ఈ స్టేట్ ఆబ్జెక్ట్ నేను ప్రింట్ చేస్తే
ఇప్పుడు నేను స్టేట్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ స్టేట్ ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తాను. అప్పుడు సేమ్ అవుట్పుట్ వచ్చింది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఒక్కొక్క ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదో ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో ఎన్ని కీస్ ఉంటాయి చెప్పండి? 11 keys. ఓకే. ఈ స్టేట్ ఒక్కొక్క ప్రింట్ చేశాను. ఇక్కడ స్టేట్ ఆబ్జెక్ట్ నేను ప్రింట్ చేశాను 1 by 1 1 by 1. ఒక్కొక్క ఈ స్టేట్ ఆబ్జెక్ట్ లో ఎన్ని కీస్ ఉంటాయి? 2 keys. 2. మళ్ళీ 11 కీస్ అని ఎలా చెప్పారు? నాకు ఆన్సర్ చెప్పాలి. 11 కీస్ అని ఏ ఉద్దేశం మీద చెప్పుకుంటావు? మేబీ నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం, చెప్పలేదా? ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందా ఏం Yeah. చెప్తున్నాను? 1 by 1 చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది మీకు తెలిస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. బేస్ ఇది సింపుల్ గా కనిపిస్తుంది, కానీ దిస్ ఇస్ ద బేస్ ఆఫ్ ది కమింగ్ క్లాసెస్ అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఇదే ఉంటుంది. అంటే స్టేట్ ఆబ్జెక్ట్ లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో 2 కీస్ ఉన్నాయి. అర్థమైందా? అంటే ఈ స్టేట్ ఆబ్జెక్ట్ 2 కీస్ ఉన్నాయి. ఎన్ని కీస్ ఉన్నాయి? 2 కీస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద కీస్? Name and ID. అంటే పైన నేమ్ ఈక్వల్ టు స్టేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ నేమ్, Name. సరిపోయిందా? ఫైనల్ ఐడి ఈక్వల్ టు స్టేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఐడి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నౌ ఇస్ క్లియర్. ఇప్పుడు నేమ్ లో ఏముంటుంది, ఐడిలో ఏముంటుందో వచ్చేసింది. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఏం చేస్తాం? నేమ్ ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం, ఐడిని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. మనకి ఇక్కడ వార్నింగ్స్ వచ్చాయి, ఎర్రర్స్ వచ్చాయి. ఎందుకంటే ఇది నల్ వాల్యూ. అంటే దీని అర్థం ఏంటంటే నేమ్ లేకపోతే ఎంటీగా అసైన్ అవ్వు. ఓకే. ఇక్కడ ఐడి లేకపోతే ఐడి అనేది ఏ టైప్ ఇక్కడ వచ్చేది? జీరోనా? ఇంటీజర్ కదా, అందుకే జీరో పెడతాం. ఏమి లేకపోతే జీరో. ఎగైన్ ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఓకే. అయితే ఈ నేమ్ అనేది వాడు ఎలా రిటర్న్ చేస్తున్నాడు? ఆబ్జెక్ట్ గా రిటర్న్ చేస్తున్నాడు వాడు. అంటే వచ్చే వాల్యూ అనేది తనకు తెలియట్లేదు, స్ట్రింగ్ అని తెలియదు. సో 1 సెకండ్. అంటే నేమ్ అనేది స్ట్రింగ్ అని తెలియడం లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా దీన్ని ఇలా డాలర్తో పెట్టేస్తాను. డాలర్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే అయిందా? ఛత్తీస్గఢ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ డిస్ప్లే అయిందా? అయిందండి, రైట్? ఇప్పుడు మీకు ఇది క్లియరా? స్టేట్ ఆబ్జెక్ట్ లో ఒక్కొక్క వాల్యూ తీసుకొచ్చి నేను టెక్స్ట్ లో డిస్ప్లే చేశాను. ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఐ హోప్ ఇస్ క్లియర్ అందరికి. అయితే Yes. మనకి లిస్ట్ డాట్ బిల్డర్ కాకుండా నేను సెపరేటర్ అని ఇంకోటి ఉంది. అలా సెపరేటర్ అంటే ఏంటో చెప్తాను. సెపరేటర్ అంటే ఏంటంటే ఈచ్ ఆబ్జెక్ట్ మధ్యన సెపరేటర్ చేసేది. ఇదన్నమాట సెపరేటర్ అంటే. అంటే మీరు ఏదైనా ప్రతి ఆబ్జెక్ట్ మిడిల్లో ఒక లైన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక ఆబ్జెక్ట్ పెట్టాలి, ఇంకొక విడ్జెట్ పెట్టాలి అంటప్పుడు లిస్ట్ డాట్ సెపరేటర్ అని కన్స్ట్రక్షన్ తీసుకుంటాం. లేకపోతే లిస్ట్ డాట్ బిల్డర్ తీసుకోండి. సేమ్ లిస్ట్ డాట్ బిల్డర్ కి సెపరేట్ కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ డాట్ బిల్డర్ లో ఈ రెండు ఉంటాయి, అంటే మిగతా కూడా ఉంటాయి, బట్ ఈ రెండు ఆప్షన్ మనం బిల్డర్ అన్నది ఉంటుంది. బట్ లిస్ట్ డాట్ సెపరేట్ కి సెపరేట్ బిల్డర్ అన్నది ఇంకొకటి, ఒక సెపరేట్ ప్రాపర్టీ మనం ఇవ్వాలి. దానికి కూడా ఇండెక్స్ ఉంటుంది, బిల్డ్ కంటెక్స్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క బిల్డర్ మధ్యన సెపరేషన్ ఏ బిల్డర్ ఉండాలి. ఇక్కడ డివైడర్ పెట్టాను కాబట్టి ఇక్కడ లైన్ వచ్చింది. డివైడర్ బదులు మీరు ఏదైనా పెట్టచ్చు, కంటైనర్ పెట్టచ్చు, మీ ఇష్టం. నాకు రెండు అంటే ప్రతి ఆబ్జెక్ట్ మధ్యన కంటైనర్ హైట్ 10 తో ఉండి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కలర్స్ డాట్ రెడ్ ఉండాలి అనుకుంటున్నాను నేను. వచ్చిందా? అర్థమైందా? దిస్ ఈజ్ లిస్ట్ డాట్ సెపరేటర్. ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాం? ఒక జిఎస్ఆర్ నుంచి డేటా తీసుకొచ్చి లిస్ట్ లో డిస్ప్లే చేశాము. ఓకే. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు ఇలాగ నేను కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేశాను అనుకోండి, ఎక్స్ట్రా వస్తాయి.
వచ్చా ఎక్స్ట్రా ఆటోమేటిక్గా నేను కోడ్ ఎక్కడైనా చేంజ్ చేశానా ఇక్కడ? ఎక్కడ చేంజ్ చేయాలి, జస్ట్ అరే చేంజ్ అవుతుంది. ఇదే విధంగా మనకి ఎప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఒక JSON ఇలా ఉంటది, కీ వాల్యూ ఉంటది అని తెలుసుకుని ఆ వాల్యూ ప్రకారం మనం డిజైన్ చేసుకుంటాం. మేబీ అరే అనేది ఫ్యూచర్ లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది JSON లో ఉన్న ఇన్ఫర్మేషన్ లిస్ట్ వ్యూ కి మనం డిస్ప్లే చేసాం.